ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప ప్రతిదినం ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజముగా ఈ యొక్క కరోనా వైరస్ రావడం దేశానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నా, ఆధ్యాత్మికముగా ఆత్మలో ఎదుగుచున్న వారికి ఇది చక్కనటువంటి పాఠాలను నేర్పుతుంది. ప్రతిదినం వాక్యము ద్వారా ఎదగడానికి, వాక్యము ద్వారా బలపరచబడ్డానికి, ప్రభువు రాకడకు మనము సిద్ధపడడానికి ప్రభువు చక్కని కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరందరూ కూడా ప్రతిదినం వాక్యము వింటూ ఆత్మీయ జీవితములో ఎదుగుతూ దేవుని కృపలో క్షేమముగా ఉన్నారని, వర్ధిల్లుతున్నారని దేవుని సేవకునిగా ప్రభువుని బట్టి విశ్వసిస్తూ ఉన్నాను. రేపటి దినం శుక్రవారం కువైట్ దేశములో ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు మన సహవాసము యొక్క మొదటి ఆరాధన, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పాహిల్ ప్రాంతములో మన సహవాసం యొక్క 2వ ఆరాధన జరుగుతుంది. తిరిగి రాత్రి వేళ డిటిహెచ్ బిటిహెచ్ బైబిల్ కాలేజీలు నడుస్తున్నాయి. అందును బట్టి మరలా తిరిగి సోమవారం వరకు లైవ్ ద్వారా వింటున్న వాక్యము ఉండదు. కనుక ఆత్మీయ బిడ్డలైన మీరు వాక్యములో ఎదిగి ఇంకా బలపడుట కొరకై శుక్రవారం అలాగే ఆదివారం ఆరాధనలలో అందించబడుతున్న వర్తమానాలు విని ఆధ్యాత్మికముగా ఎదగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముఖ్యముగా ఎంతో మంది నాకన్నా ఘనులు, నాకన్నా యోగ్యులు, నాకన్నా మంచి ఆత్మీయ పరులైన దైవజనులు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా రకరకములుగైన మార్గాల ద్వారా వాక్యాన్ని అందిస్తున్నారు. ఆత్మ సంబంధముగా ఉన్న వర్తమానాలు విని మీరు ఆశీర్వదించబడాలని దేవుని సేవకునిగా నా మనవి. ఏవి మడితే అవి విని ఉన్న మీ పరిశుద్ధతని, మీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. దైవజనులు అందిస్తున్న వర్తమానాలలో వారు ఏ డినామినేషన్ వారు కానీ, ఏ ప్రాంతం వారు కానీ, వారు పులారా ఎలాంటి దైవజనులైనప్పటికీ కూడా వాక్యము వింటూ ఉన్నప్పుడు మీరు వాక్యము నా ఆత్మీయ జీవితానికి ఫలభరితముగా ఉంటుందా లేదా అని గమనించండి. అంతేగాని వాక్యములో ఏదో మర్మాలు చెప్పాడని, వాక్యములో ఆణ్ణి తిట్టాడు ఈణ్ణి తిట్టాడు అని, వాక్యములో తన జ్ఞానాన్ని ఏదో చూపించాడని ఇలాంటి పోకడలకు పోవద్దు. ఆత్మ సంబంధముగా
నీవు మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని కలిగి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపుదల కలిగి సహవాసములో అంటకట్టబడుచు ఎదుగుతూ ఉన్న అపోస్తులుల బోధ ఏదో అది గమనించి విని ఆత్మీయముగా అభివృద్ధి చెందాలని దేవుని సేవకునిగా లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మనవి చేస్తున్నా. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి యేసు ప్రభువారు నాయీను గ్రామములో విధవరాలి కుమారుని దగ్గర చేసిన 7వ కార్యాన్ని మనము ధ్యానము చేసి నాయీను గ్రామములో యేసు ప్రభువారి కార్యాలను మనం ముగించుకుంటాం. తిరిగి సోమవారము నుండి పాడి మీద పెట్టబడిన ఆ యవనస్తుడు లేచి ఏ ఏ కార్యాలు చేశాడో తిరిగి పులారా మనము ధ్యానం చేద్దాం. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని విందాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. జాగ్రత్తగా ఆ మాటలు విన్నారు కదూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహా గొప్ప కృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా మీ సన్నిధానములో మీకును వాక్యము వింటున్నా మీ ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. ప్రభువా, నన్ను మరుగుపరచి వాక్యము వింటున్న మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో మనము చదువుకున్నటువంటి మాట, ఆయన అతనిని తన తల్లికి అప్పగించెను అని ప్రియులారా మనం చదువుకున్నాం. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు చనిపోయినటువంటి ఆ యవనస్తుణ్ణి లేపాడు. లేపిన ఆయన ఆ యవనస్తుణ్ణి తిరిగి తన తల్లికి అప్పగించాడు. దేవుని లేఖనములో యేసు ప్రభువు చేసిన అద్భుతమైన 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, తెగిపోయింది బంధం. ఇక ఎన్నడూ నా కుమారుడు రాడు, ఈ రోజుతో వాడికి నాకు శాశ్వతముగా ఎడబాటు కలిగింది అని కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లికి దేవుడు తిరిగి తన కుమారునితో బంధత్వాన్ని ఏకం చేశాడు. ఆ బిడ్డను లేపి ఆ తల్లికిచ్చి, అమ్మా, తెగిపోయిన నీ బంధం ఇదిగో మరలా ముడివేస్తున్నాను అని దూరమైపోయిన కుమారుణ్ణి తిరిగి పులారా తల్లికి అప్పగించాడు. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, పోగొట్టుకున్న దాన్ని, తెగిపోయింది అనుకున్న దానిని తిరిగి మనకు అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు లూకా సువార్త 15వ అధ్యాయములో 3 ఉపమానాలు చెప్పారు. ఆ 3 ఉపమానాలలో 2వ ఉపమానం లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు మనం చదువుకుంటే, లూకా సువార్త 15:8 నుండి 10 ప్రియులారా, ఒక స్త్రీ చేతిలో 10 నాణ్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పడిపోయింది కింద, అనగా చేతి నుండి బంధం తెగిపోయింది.
అది పులారా దూరమైపోయింది. అయితే ఆ స్త్రీ దీపమును తెచ్చి దానిని వెతికితే దీపము యొక్క వెలుగు, దీపపు కాంతి, తెగిపోయిన ఆ యొక్క బంధం, పడిపోయిన నాణమును తిరిగి చూపించి ఆమె చేతిలోనికి వెళ్ళేటట్లు చేసింది. పరిశుద్ధ గ్రంథములో దీపము దేవుని వాక్యము అని వ్రాయబడింది. కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. అనగా దేవుని వాక్యం ఎలాంటిది అంటే మనము పోగొట్టుకున్న దానిని తన వెలుగులో మనకు తిరిగి ఇస్తుంది. మన దగ్గర నుంచి దూరమైన దానిని తిరిగి మరలా పులారా మనకు అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం ఏది మనం పోగొట్టుకున్నామో, ఏది మనకు దూరమైందో, ఏ బంధాలు పులారా విడిపోయాయో వాటిని తిరిగి మనకు సమకూర్చేది, వాటిని తిరిగి కలిపేది దేవుని వాక్యం. మొదటిది, తాను పోగొట్టుకున్న దానిని ప్రభువు తిరిగిచ్చాడు. రెండవది, ఆ తల్లి యొక్క దుఃఖాన్ని ఆనందముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. కారణం, తన యొక్క భర్త చనిపోయాడు, నాకు తోడుగా ఉంటాడు నా కుమారుడు అనుకుంటే కుమారుడు కూడా చనిపోయాడు. కుమారుడు చనిపోయిన ఆ తల్లి ఎంత ఏడుస్తుందో మనకు తెలుసు. ఎంత కృంగిపోయి ఉంటుందో. నాకు నిలువ నీడ లేకుండా పోయింది, భర్త ఎలాగో దూరమయ్యాడు, ఉన్న ఒకే ఒక్క కొడుకు కూడా ఇదిగో నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తాడని, దేవుడు నన్ను ఒంటరి దాన్ని చేశాడని, దేవుడు నా బ్రతుకుని దుఃఖమయముగా మార్చాడని ఆమె ఎంతో కృంగిపోయి ఉంటది. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు పులారా మనం ప్రేమించిన వారు, మనకు శాశ్వతముగా ఆఖరి వరకు తోడుంటారు అనుకున్నవారు, మనల్ని పులారా కాపాడవలసిన వారు ఒక రోజున సడన్ గా విడిచి దూరం అయిపోతే, వారు మరణిస్తే ఎంతగా గుండె పగలగొట్టుకుని ఏడుస్తామో మనకు తెలుసు. అయితే ప్రభువు మహాకృప, ఆయన ఆమె దుఃఖమును ఆనందమయముగా మార్చాడు. దుఃఖాన్ని పులారా తుడిచివేసి తన కుమారుణ్ణి సజీవునిగా ఆయన ఎదుట నిలబెట్టాడు. ఆమె ఆనందానికి హద్దులు లేవు, ఆమె ఆనందానికి పరిధులు లేవు. ఆమె పులారా ఎంత ఏడ్చి ఉంటుందో, ఎంత కన్నీరు గార్చుంటుందో అంతకు రెట్టింపు ఆనందాన్ని ప్రభువు ఆమె బ్రతుకులో ఇచ్చాడు. మూడవది, యేసు ప్రభువారు ఆ యవనస్తుణ్ణి లేపిన తరువాత, ఇక లేచావు గనుక నువ్వేటో గట్టుపో అని అనలేదు. నువ్వు లేచావు గనుక మీ ఇంటికెళ్ళు అనలేదు. నేను నిన్ను బ్రతికించాను గనుక ఇదిగో నువ్వు నా వెనకరా అనలేదు. లేచిన ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తన తల్లికి అప్పగించాడు. ఆ లేచినటువంటి ఆ బిడ్డను విడిచిపెట్టకుండా, ఆ బిడ్డను తన త్రోవను తాను వెళ్ళేటట్లుగా వదిలిపెట్టకుండా ఆయనే తీసుకుని వెళ్ళి ఆ తల్లికి అప్పగించాడు. పరిశుద్ధ గ్రంథములో ఒక చిన్న సన్నివేశం చెబుతాం. ఫిలేమోను పత్రిక మనం చదువుతున్నప్పుడు, ఫిలేమోను పత్రికలో ఒనేసిము అనబడుతున్న ఒక యవనస్తుడు కనపడతాడు. ఆ యవనస్తుడు కొలసీ పట్టణస్థుడైన ఫిలేమోను ఇంట దాసుడుగా పనిచేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోయి పోలీసుల చేతిలో చిక్కి చివరికి చెరసాలకు వెళ్ళాడు. ఆ ఇంటిలో నుండి ఎందుకు వెళ్ళిపోయాడు యవనస్తుడు? ఆ ఇల్లు ప్రార్థన కలిగిన ఇల్లు, ఆ ఇల్లు భక్తిపరుడైన ఫిలేమోను ఇల్లు. అయితే చరిత్ర ప్రకారం ఒనేసిము ఆ ఇంట వారు లేనప్పుడు దొంగతనం చేశాడని, అందువల్ల వారు కేసు పెట్టగా పోలీసులు పట్టుకున్నారని చరిత్ర ద్వారా తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఆ చెరసాలలో
అపోస్తులుడైన పౌలు గారు ఉన్నాడు. ఈ పౌలు గారు చెరసాలలో ఉండి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. నిజమైన దైవజనుడు కష్టాలలో ఉన్న, శ్రమలలో ఉన్న, నిందలలో ఉన్న, మరణ పడక మీద ఉన్న తన పనిని తాను మానుకోడు. బాగా గమనించాలి. పౌలు భక్తుడు ఎన్నో పర్యాయాలు దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. అయినా తన సువార్త పని తాను ఆపలేదు. నిజమైన దైవజనుడు వ్యర్థమైన వాటి జోలికి పోకుండా, శరీర సంబంధమైన బలహీనతను లెక్క చేయకుండా ఆయన పిల్లరా దేవుని కొరకై పరుగెడతాడు. ఒకసారి నేను బండి మీద ప్రయాణం చేస్తున్నటువంటి దినాలలో బండి స్కిడ్ అయి పడిపోయాను. నా యొక్క కుడి కాలు కింద పాదము దగ్గర చిట్లిపోయింది ఎముక. అయితే అది నాకు పైకి తెలవదు, నొప్పి వస్తుంది అని చెప్పి ఏదో నొప్పికి సంబంధించిన రీతిగా కట్టుకుని అదే కాలుతో బండి కిక్కు కొడుతూ సువార్త మీటింగ్లు తిరుగుతున్నాను. ఆ దినాల్లో బహుబలముగా వాడబడుతున్న టైం నేను. ఆ పరిస్థితుల్లో సుమారు 20 రోజుల వరకు నొప్పి తగ్గలేదు. అలాగే సువార్త మీటింగ్కి వెళ్తున్నాను. 2-3 గంటలు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడిన చేపు ఏమి నొప్పి ఉండేది కాదు. తర్వాత కూర్చున్నప్పుడు నొప్పి వచ్చేది. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క కట్టును కట్టుకుంటూ అలాగే ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున మలిక్కిపురంలో రాజు అని ఒక సహోదరుడు ఉన్నాడు. తనది ల్యాబు. అయితే అన్న ఎందుకో డౌట్ వచ్చింది, కాలు ఒకసారి మనం ఎక్స్రే తీద్దామా అన్నాడు. సరే తీ, ఎందుకంటే తనది ఎక్స్రే షాప్ కనుక తీ అన్నాను. తీస్తే ఆశ్చర్యం ఏమిటంటే లోపల ఎముక చిట్లిపోయింది, ఇలాగా 2 పీసుల్లాగా. ఆ తమ్ముడు ఆశ్చర్యపోయి, అన్నా అసలు నువ్వు మనిషివేనా, ఇలా చిట్లిపోతే కాలు సెప్టిక్ అయిపోద్ది కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, సిమెంట్ కట్టేయాలి, సుమారు ఒక 4 రోజులైనా సరే నీవు బెడ్ మీద ఉండాలి, తిరగకూడదంటే నేను అన్నాను, తమ్ముడు మీటింగ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఆ టైంలో బొంబాయి కూడా డేట్లు ఇచ్చాను నేను. ఈ పరిస్థితుల్లో నేను మీటింగ్స్ ఆపేస్తే చాలా వరకు దేవుని పని ఆగిపోతాయా? ఒకవేళ నా కాలు దేవుని పనిలో వాడబడాలి, నేను నడవాలనుకుంటే ఉంచుతాడు, లేదంటావా కాలు సెప్టిక్ అయితే తీసేస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. కానీ దేవుని పని ఆపి రెస్ట్ తీసుకుని అని చెప్పి అలాగే కట్టుకట్టేసి బొంబాయి వెళ్ళొచ్చాను. సువార్త సభలు తిరిగేశాను. మళ్ళీ 1 నెల తర్వాత నేను మలిక్కిపురం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకసారి ఎక్స్రే తీద్దామన్నా. తీస్తే దేవుని మహాకృప విడిపోయినది మళ్ళీ అలాగే కలుసుకుంది. నేనే సిమెంట్ కట్టేలా, దాని విషయంలో ఏ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాలా, కేవలం నా పనిని కొనసాగించాను. దేవుడు ఆయన పని నా ఎడల చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, దైవజనుడు, శ్రమలో ఉన్న నిజమైన సేవకుడు దేవుని పని విడిచిపెట్టడు. ఈనాడు చాలా మంది సేవకులు సోమరపోతులై చిన్న నొప్పి వస్తే చాలు సేవ మానేయడం, చిన్న బాధ వస్తే చాలు సేవ మానేయడం, చిన్న ఇబ్బంది వస్తే చాలు సేవ మానేయడం. సేవ అనేది ఉద్యోగం కాదు, ప్రాణము పోవు వరకు నమ్మకముగా పనిచేయడం. ఈ మధ్యన ఈ కరోనా వచ్చినటువంటి తర్వాత ఒక రోజున ఇజ్రాయేల్ దేశము నుండి తమ్ముడు క్రిస్టఫర్ గారు, ఓగూరు క్రిస్టఫర్ గారు అనే తమ్ముడు నాతో మాట్లాడుతూ, అన్నా మీరు చూస్తే టైం లేక శ్రమ పడతా ఉన్నా, టైం లేదు వర్తమానాలు ఇవ్వడానికని. నేను మీకు ఫోన్ చేయకముందు 2-3 సేవకులు పనిచేశానన్నా, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాడు చెప్పిన సమాధానాలు వింటే నాకు చాలా బాధేసింది అనిపించింది అన్నాడు. ఏం తమ్ముడు అంటే, ఆయన సేవ చేసిన సేవకుడే ఇప్పుడు సేవను మానేసి, ఏముంది బ్రదర్ లాక్డౌన్ కదా, సంఘాలు నడవట్లేదు కదా, 2 గేదెలు కొనుక్కుని మేపుకుంటున్నాను అన్నాడట. ఇంకొక ఆయన చూస్తేనేమో ఆయన ఏదో పని చేసుకున్నాను అన్నాడట. ఇంకొక ఆయనేమో సేవ లేదుగా బ్రదర్, భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకున్నానట. అంటే చాలా మంది సేవకులు చిన్న ఇబ్బంది
వస్తే మానేస్తున్నారు అని బాధపడ్డాడు. నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో సేవకుడు నమ్మకంగా పనిచేయాలి. పిలుపున్న సేవకుడు, దర్శనము కలిగిన సేవకుడు, ఆత్మల భారము కలిగిన సేవకుడు, కొండలైన లోయలైన శ్రమ అయిన ఎండ అయిన వానైన పులార లెక్క చేయకుండా పరిగెట్టాలి. నాకు తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది. కొత్తగూడెంలో తమ్ముడు శామ్యూల్ అనబడుతున్న తమ్ముడు ఉన్నాడు. నేను ఆ తమ్ముడిని అప్పుడప్పుడు అడుగుతుంటా, తమ్ముడు సేవ ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావంటే, అన్నా ఏజెన్సీ ప్రాంతాలకు వెళుతున్నామన్నా, కొండల ప్రాంతాలు, సరిగ్గా నీళ్లుండవు, సరిగ్గా తిండుండదు, అక్కడ పరిస్థితులు అయినాను సేవ మానకుండా పరిగెడతా ఉన్నారు ఇవాళ చాలా మంది సేవకులు. కొంతమంది పిల్లలు స్వామర్లు అయిపోయి, కొంతమంది దీన్ని వ్యాపారంగా చేస్తే, కొంతమంది బిడ్డలు నమ్మకస్తుల వరే భుజస్కంధాల పైన ప్రభు యొక్క సిలువను పెట్టుకుని పిల్లారా, హృదయములో వేదన ఉన్నా, దేహములో రోగమున్నా లెక్క చేయకుండా పరిగెడతా ఉన్నారు. సేవకుడా, ఈ సేవ ఎలా ఉంది? ఒక రోజున దేవుడు లెక్కడుతాడు. జాగ్రత్త సుమా. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్న సువార్త ఆపలే, సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఒనేసిము జైల్లో రక్షించబడ్డాడు. జైల్లో రక్షించబడిన ఒనేసిముని బలముగా తయారు చేసి నా దగ్గర ఉండిపో అని ఉంచుకోలేదు పౌలు. నాకు పరిచర్య చేయి అని ఉంచుకోలేదు పౌలు. ఈ రోజున చాలా మంది సేవకులకు అసిస్టెంట్లు ఎక్కువైపోయారు. కాలు నొక్కేవాడు ఒకడు, షూటు ఊడదీసేవాడు ఒకడు, బూటు ఊడదీసేవాడు ఒకడు, సాక్సులు తొడిగేవాడు ఒకడు. ఏమి ఆ సేవకుడు ఏమైనా స్వామరుడా? ఆ సేవకుడికి ఒళ్ళు పనిచేయదా? ఇవాళ ఎంతో మంది సేవకుల్ని అసిస్టెంట్లుగా పెట్టేసుకున్నారు. పైగా వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు సేవకులే. ఈ రోజున గమనించాలి. అపోస్తలుడైన పౌలు ఒనేసిము రక్షించబడిన తరువాత తన దగ్గర ఉంచుకోలే. ఏ ఇంటి నుండి పారిపోయొచ్చాడో, ఏ ఇంటికి దూరమయ్యాడో, ఏ ఇంటిలో నుండి దొంగగా ముద్రించబడి చెరసాలకు వచ్చాడో తిరిగి ఆ ఇంటికే అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పగిస్తూ ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరమే ఫిలోమోను పత్రిక. ఫిలోమోను అంటాడు, సోదరుడా, ఇతడు ఒకప్పుడు నీకు నాకు పనికిరాని వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు పనికొస్తాడు. ఇతన్ని ఇంతకు ముందులాగా నీ ఇంట్లో దాసుడిగా చూడద్దు, మన జత పనివాడిగా చూడు. మారాడు, రక్షించబడ్డాడు, సేవకుడయ్యాడు, కనుక ఇతన్ని జత పనివాడిగా చూడు అని ఏ ఇంటి నుండి బయటకు వచ్చాడో ఆ ఇంటికి తిరిగి అప్పగించాడు పౌలు. నిజమైన సేవకుడు. ఒనేసిము బయటకు వచ్చినప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవాడు, కానీ పిల్లల పౌలు గారు రక్షించి ఆ వ్యక్తిని బ్రతికింపజేసి తిరిగి ఆ కుటుంబానికి అందించాడు. ఈ రోజున సేవకుల్ని దైవజనునిగా ఒక మాట అడుగుతున్నా, సేవకులారా, ఎవరైనా బిడ్డలు ఆత్మీయ జీవితములో ఒక సంఘములో నుండి బయటకు వచ్చి పాపములో పడి చనిపోతే, ఒక ఆత్మీయ బిడ్డ తప్పిపోతే, ఒక ఆత్మీయ బిడ్డ మరణిస్తే తిరిగి మీ ద్వారా బ్రతికించబడి, మీ ద్వారా రక్షించబడి, మీ ద్వారా బలపడుతున్నప్పుడు, అయ్యా నువ్వు ఎంతగా రక్షించబడినా బలపడినా నువ్వు ఫలానా సంఘ బిడ్డవే కదా అని అప్పగిస్తున్నారా? ఈ రోజున చాలా మంది సేవకులు చేస్తున్న పనులేమిటి అంటే, వాళ్ళు సువార్థికులు, కాపరులు కాదు. కాపరులకు సువార్త ద్వారా రక్షింపబడిన బిడ్డలను తిరిగి అప్పగించాలి. ఇది సువార్థికుని యొక్క పని. నీ వెళ్ళి సువార్తను ప్రకటించి, నీ సువార్త ద్వారా వాక్యాన్ని నమ్ముకున్న బిడ్డలు, యేసుని విశ్వసించిన బిడ్డలు, పునర రక్షణ కొరకు సిద్ధపడిన బిడ్డలు ఉంటే నమ్మకస్తులైన కాపరులకు, అయ్యా ఇదిగో ఈ బిడ్డ వాక్యం ద్వారా రక్షించబడ్డాడు, ఈ బిడ్డ వాక్యం ద్వారా ప్రభువుని ఎరిగాడు, ఈ బిడ్డ నీకు అప్పగిస్తున్నా, ఇదిగో నమ్మకమైన దాసుడుగా ఈ బిడ్డను సిద్ధపరచు అని అప్పగించాలి. అప్పగిస్తున్నామా? ఇవాళ అనేక మంది సేవకులు ఇతరుల విశ్వాసులను దొంగిలించేస్తున్నారు, సంఘాలలో నుండి లాగేస్తున్నారు. వీరే బయటికి చెప్పుడు మాటలు చెప్పి, ఆ సేవకుల మీద చెప్పుడు మాటలు చెప్పి
అక్కడి నుండి లాగేసి వీళ్ళ సంఘాల్లో కలుపుకుంటున్నారు. ప్రియులారా, అది దేవునికి విరుద్ధమైన పని. ఎందుకంటే సంఘం దేవుని శరీరం. ఒక సంఘములో ఉన్న బిడ్డను మనము దొంగిలించకూడదు. ఒక సంఘములో ఉన్న బిడ్డను తిరిగి మనము పులారా త్రోవ తప్పిపోతే సరిచేసి అప్పగించాలి గాని మన సొత్తులాగా మన దగ్గర ఉంచుకోకూడదు. యేసు ప్రభువారు బ్రతికించిన యవనస్తుడిని నాతో పాటు వచ్చి అని తీసుకుపోలా, లేక నేను బ్రతికించాను గనుక నీ మీద నాకు సర్వ హక్కు ఉంది అనలేదు. తాను బ్రతికించినా కూడా ఆ బిడ్డను విడిచిపెట్టకుండా తీసుకెళ్లి తల్లికి అప్పగించాడు. ఈ రోజున ఒకవేళ నీ ద్వారా ఎవరైనా రక్షించబడి ఉండవచ్చు, లేక నీ ద్వారా తప్పిపోయిన బిడ్డ తిరిగి సరిచేయబడవచ్చు. అయితే తన ఆత్మీయ తండ్రి ఎవరు, ఆత్మీయ సంఘమేదో కనుక్కుని అప్పగించవలసిన బాధ్యత సువార్థికుల పైన ఉంది. గమనించాలి ఈ మాటను పులారా. నేటి దినములలో యేసు ప్రభువు మనకు మాదిరి. యేసు ప్రభువు వలె దేవుని పరిచర్యను నమ్మకముగా చేయాలి. యేసు ప్రభువు చేసిన 3 గొప్ప కార్యాలు. 1, విడిపోయిన తల్లిని బిడ్డను కలిపాడు. 2, ఆమె దుఃఖమును ఆనందముగా మార్చాడు. 3, ఆయన నమ్మకముగా తన తల్లికి ఆయనను అప్పగించాడు. దేవుని పిల్లలుగా మనము నేర్చుకోవాల్సిన పాఠం, మన ద్వారా రక్షింపబడవచ్చు, కానీ పులారా ఆ బిడ్డ మనది కాదు అన్న సంగతి గమనిస్తే, అది మనకు తెలిస్తే వెంటనే వారికి అప్పగించాలి. అనేక మంది పులారా ఈ దినాల్లో అలా చేయకుండా సంఘాలలో నుంచి విడగొట్టి వాళ్ళను కలుపుకుని అవసరమైతే వీళ్ళే వాళ్ళ ఊళ్ళలో వాళ్ళ ఇంటి దగ్గర ఒక సంఘం ప్రారంభించేసి గందరగోళాన్ని రేపుతున్నారు. దేవుని నామానికి అవమానకరమైన పనులు చేస్తున్నారు. ఒక సేవకుడుగా నేను చెబుతాను, నా అనుభవంలో ఎంతో మంది నేను సువార్త సభల్లో వాక్యం చెబుతున్న తరుణాలలో వాక్యము ద్వారా రక్షించబడిన వారు ఉన్నారు. అయితే వారితో ఒక మాట చెప్పేవాడిని, అమ్మా, నా ద్వారా ప్రభు అందించిన వాక్యం ద్వారా నువ్వు రక్షించబడినా నేను వచ్చి మీ ఇంటి దగ్గర సంఘం పెట్టను, నిన్ను మా దగ్గరికి రమ్మని కోరను. మీ ఊర్లో నాకు తెలిసిన ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, ఆయనకు అప్పగిస్తానని ఆ కుటుంబాన్ని ఆ సంఘాలకు అప్పగించేవాడిని. ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ కాపరిని వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగేవాడిని. లేదు, వాళ్ళు దగ్గరికి వెళితే, అమ్మా మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు సంఘం బాగుందా, మీ దైవజనుడు బాగా చూస్తున్నాడా అని పరామర్శించాను. ఎవరిని నేటి వరకు నా దగ్గరికి పులారా చేర్చుకోలే. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత నాకుంది. వేరే వారిని నేను కాపరిగా కాయవలసిన బాధ్యత ఉంది. నా పని నాకుంది. వేరే వారి పని నేను దొంగిలించకూడదు. ఈ రోజున అనేక మంది వాక్యానికి విరుద్ధముగా నడుస్తూ సంఘాలు కడుతూ దేవుని నామానికి అవమానకరముగా పులారా బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసిన శ్రేష్టమైనటువంటి కార్యం ఏమిటి అంటే ఆ బిడ్డను తల్లికి అప్పగించాడు. ఆ బిడ్డను తల్లికి అప్పగించాడు. ఒక మాట చెబుతా, ఒక రోజున మనము కూడా మనలో ఉన్న ఆత్మను ఏ తండ్రి మనకు అప్పగించాడు తిరిగి ఆయనకు అప్పగించుకోవాలి. యేసు ప్రభు సిలువలో మాట్లాడుతూ ఆఖరి మాట ఆయన అన్నది, తండ్రి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఏ రీతిగా తన ఆత్మను అప్పగించుకున్నాడో మనము కూడా ఒక రోజున మన ఆత్మను తండ్రికి అప్పగించాలి. తండ్రికి అప్పగించాలి. సిలువ మీద ప్రభువు మనకి గొప్ప పాఠాలను పులారా నేర్పాడు. కనుక ఈ రాత్రి మన కొరకై సిలువ వేయబడిన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కార్చిన రక్తము చేత కడగబడి నమ్మకస్తులుగా దేవుని పనిలో కొనసాగుదాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా నన్ను మరుగుపరచి, ప్రభువా నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి.
మీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి నాయనా. మీ మార్గములో నడుస్తూ మిమ్మల్ని వెంబడించేటువంటి భాగ్యము దయచేయండి. రాత్రి లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. వారుకున్న ప్రతి అక్కరులు, ప్రతి ఇబ్బందులు, ప్రతి ఇరుకులు, ప్రతి శోధన, ప్రతి బంధకములు యేసుక్రీస్తు నామములో తొలగించి నీ కృపాక్షేమములు బిడ్డకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి మనము రేపు ఉదయం ఆరాధన సమయములో కలుసుకుందాం. ప్రార్థన చేయండి. ఈ యొక్క వర్తమానపు యొక్క కొనసాగింపు సోమవారం రాత్రి విందాం. రేపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని ఆరాధన జరిగించి వచ్చిన ప్రతి బిడ్డకు దీవెనకరముగాను ఆయనకు మహిమకరముగాను ఆయన సన్నిధి మనతో ఉంచున్నట్లు ప్రార్థించాలని ప్రభు సేవకునిగా నా హృదయపూర్వకమైన మనవిని తెలియజేస్తున్నా. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.